దేశంలో పేదరికం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. బీజేపీకి కావాల్సింది కార్పొరేట్ కంపెనీలు, వాటి బలోపేతమన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిందన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఎక్కడా కనిపించదన్నారు. ఎవరికి ఏమైనా సరే తనకి ఏదో బాధ కలిగిందన్నంత బాధపడుతున్నటువంటి వ్యక్తి మేమిద్దరం కలిసి ఈరోజు ఎంపీ సర్పంచ్ స్థానిక నాయకులకు ప్రోత్సహించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడు నరసింహారెడ్డి గారికి కందువ కలిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం తెలియజేస్తున్నారు. ఇది మొట్టమొదటి అవతల పార్టీ నా అపోజిషన్ పార్టీ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆమె ముందు మొన్న రెడీ అన్నాడు. నువ్వు పెళ్లి కొడుకుంటూ నేను పెళ్లి కొడుకుంటా రెడీ అని అడిగాడు. నేను అదే సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పిన నువ్వు పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు రెడీ. ఆయన విశ్వేశ్వర రెడ్డి అంటాడు నేను మోడీ నేను తీయాలి, రాహుల్ గాంధీ నేను తీయకు అన్నాడు. నేను రెడీ, నేను సిద్ధమన్నా సై అన్నా. మళ్ళీ తర్వాత నిన్నట్టు మొన్నట్టు మళ్ళా మొదలు పెట్టిండు మోడీకి దీనికి నేను కోరుతాను అన్నాడు. ఏమైంది? అయిపోయిందా? 2 రోజులు అయిపోయిందా? పెళ్లి కొడుకు పోటీ రెడీ అన్నప్పుడు రెడీ ఉంటూ నాతో పోటీ పడు. 5 సంవత్సరాలు నువ్వు పనిచేసిన, 5 సంవత్సరాలు నేను పనిచేసిన, 5 సంవత్సరాలు నువ్వు అభివృద్ధిలో అందుబాటులో ఉన్నావు. ఎవరు నీ ఇంటికి వస్తే నువ్వు ఉన్నావు. ఒక్కసారి గెలిపించి దీవించిన తర్వాత 5 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా కూర్చున్న ఎవరైనా కానీ నేనే కాదు ప్రతి ఒక్కరూ ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మనకు ఆ పట్టణం ఇచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ మన డ్యూటీ ఏముంటుందంటే పగలవద్దు రాత్రి అవ్వద్దు. ఎప్పుడు వచ్చినాడు డోర్లు తీయాలి, ఎంత చేత హెల్ప్ చేయండి, ఎవరైతే వాళ్ళతో మాట్లాడండి. ఏం మాట్లాడకుండా ఇల్లు ఎవరు వస్తారు మనం ఎందుకు గెలిపియాలి? అపాయింట్మెంట్ తీసుకొని రమ్మనే వాళ్ళకు రిటైర్మెంట్ ఇస్తారు ప్రజలు. దుర్వినియోగం గారికి పడినటువంటి సందర్భం లోపల చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మన పార్టీలో చేయడం చూస్తున్నాం. నిన్ననే నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు స్థానిక మా నాయకత్వంతో మాట్లాడుకొని మండల అధ్యక్షులని మధ్యవర్తిత్వం వహించి ఎవరికి కూడా బంధం కలిగించని వాళ్ళు ఉంటే మీరందరూ కూడా వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క చేరిక అనేది అనివార్యం. ఎందుకంటే రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కుప్పకూలిపోయింది. బీఆర్ఎస్ పార్టీ